మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలని చెప్తాను చూడండి. సో నెంబర్ 1 వచ్చేసి చూస్ ద రైట్ బిజినెస్ స్ట్రక్చర్. అంటే మీరు సింగిల్ ఓనర్ అయితే కనుక సోల్ ప్రొప్రైటర్షిప్, లేదు పార్ట్నర్షిప్, లేదు అంటే ఎల్ఎల్పి, సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్ ఆర్ ప్రైవేట్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్షిప్. సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఏంటంటే సింగిల్ ఓనర్ ఉంటాడు కాబట్టి సో మొత్తం కూడా తన మీదే వస్తుంది. సో ఇటువంటి జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నెంబర్ 2, రిజిస్టర్ యువర్ బిజినెస్ ప్రాపర్లీ. మీ బిజినెస్ ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ కి తగ్గట్లుగా అథవా పర్టికులర్ లైసెన్స్ ఖచ్చితంగా మీరు తీసుకొని ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 3 చూద్దాం. కాంట్రాక్ట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్స్ ద్వారానే మీకు నెక్స్ట్ బిజినెస్ కి రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కాంట్రాక్టర్ తో వచ్చేటువంటి ఇష్యూస్ కారణంగా కూడా కంపెనీ షట్ డౌన్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మీరు కంపెనీ అందులో ఎంత పేమెంట్ ఉంటుంది, అసలు ఎటువంటి ప్లాన్ ఉంటుంది, ప్రతిదీ కూడా మీరు మాటతో కాకుండా లీగల్ గా ఒక డాక్యుమెంటెడ్ గా మీరు తీసుకుంటే ఆ ప్రూఫ్ గా మీకు చేతిలో ఉంటుంది అనమాట. నెంబర్ 4, ప్రొటెక్ట్ యువర్ బ్రాండ్. అంటే మీ యొక్క కంపెనీ లోగో కావచ్చు, డిజైన్ కావచ్చు, మీ బిజినెస్ లో వేరే వాళ్ళ లోగోని కానీ వారి యొక్క కంపెనీ నేమ్ కానీ కాపీ చేయకూడదు. సో మీ సొంతంగా మీ యొక్క లోగోని, మీ యొక్క బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. నెంబర్ 5, ఫాలో ట్యాక్స్. రెగ్యులర్ గా మీరు ట్యాక్స్ సంబంధించినటువంటి సబ్మిషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే విధంగా జిఎస్టీ కనుకున్నట్లయితే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. నెంబర్ 6, అండర్స్టాండ్ ఎంప్లాయీ లాస్. ఎంప్లాయీస్ తో మీరు ఖచ్చితంగా రిటర్న్ అగ్రిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయీ సాలరీస్, ఆ తర్వాత టర్మినేషన్ ప్రాసెస్ కానీ అన్ని కూడా ఫెయిర్ గా ఉండేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీ యొక్క బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే. ఎందుకంటే చాలా మంది కూడా అనుకోకుండా మధ్యలో పీకేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ ని. సో అలా చేస్తే మీ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో దాట్ మీ బిజినెస్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రాపర్ టర్మినేషన్ ప్రాసెస్ అయితే ఉండాల్సి ఉంటుంది. గెట్ బిజినెస్ ఇన్సూరెన్స్. సో మీ బిజినెస్ కి ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో వచ్చినా కూడాను మీ బిజినెస్ కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కేర్ చేసుకుంటారు. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి బాస్ వాలా, బి ద బాస్. బాస్ వాలా, బి ద బాస్.